కాన్సెప్ట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. రెండోది వచ్చేసరికి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. రెండు సింపుల్ లాజిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే ట్రాన్స్పోజ్ చేశారో ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏనే అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే గనక దానిని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అదే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయింది అనుకోండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే గనక, మైనస్ నెగిటివ్ టర్మ్ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. షార్ట్ కట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే ఫార్ములా. ఏ ట్రాన్స్పోజ్, ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. If A transpose equal to minus A, then A is called skew symmetric matrix. Okay, so this is the fundamental thing. మ్యాక్స్ అంటే ఇప్పుడు నుంచి వచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు వరకు మీకు చెప్పినవి ఏమేమి చెప్పాము? మ్యాట్రిక్స్ ఎడిషన్ చెప్పాము, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ చెప్పాము, మల్టిప్లికేషన్ చెప్పాము, దాని తర్వాత ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయటము లేదా నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఫైండ్ అవుట్ చేయటము అనేది చెప్పాము, ట్రాన్స్పోజ్ అనేది చెప్పాము. ఇప్పుడు వరకు చేసిందంతా కూడా బేసిక్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసేది ఏంటంటే దీని యొక్క అప్లికేషన్స్, మ్యాట్రిక్స్ యొక్క అప్లికేషన్స్ వస్తాయి. అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కానీ, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కానీ, లేదంటే డిటర్మినెంట్స్ని ఫైండ్ అవుట్ చేయటం కానీ, లేదంటే మైనర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. మీకు ఇంకా మ్యాట్రిక్స్లో ఉన్నది రెండే రెండు కాన్సెప్ట్లు. ఒకటి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయటము, రెండోది ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయటం. ఆ రెండు తెలిస్తే చాప్టర్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఆ రెండే హయ్యర్ అంటే ఐ మీన్ ఎక్కువ మార్క్స్ అంటే ఎస్ఐ క్వశ్చన్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయటము, ఎడ్జాయింట్ మ్యాట్రిసెస్ని ఫైండ్ అవుట్ చేయటం అనమాట. సో ఆ రెండు చేసే ముందు ఈ యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటో తెలియాలి. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే కనుక ఏని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది చూడండి, 3 4 4 2 ఏ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. 3 4 4 2. సేమ్ అదే అవుతుంది కదా. ఈ రోని కాలంగా కన్వర్ట్ చేయండి. 3 4 కాలం అయిపోతుంది, ఈ రోని కాలంగా కన్వర్ట్ చేయండి. 4 2. సో 3 4 4 2 ఈజ్ నథింగ్ బట్ ఏ. సో ఇది ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా? Symmetric, sir. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Symmetric matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. వెరీ క్లియర్. నెక్స్ట్ సేమ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ 4 -1 5. నెక్స్ట్ -1 7 -3. నెక్స్ట్ 5 -3 2. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఏ. దెన్ ఫైండ్ అవుట్ ఏ ట్రాన్స్పోజ్. 4 minus 1 5 సేమ్ అదే minus ఉంటుంది. 1 ఇక్కడ చూడండి, minus 1 7 రోని minus 3. కాలంగా కన్వర్ట్ చేయండి. ఇందాక చెప్పింది ఇది రో అండి, కాలంగా కన్వర్ట్ చేయండి. 4 -1 5. నెక్స్ట్ సెకండ్ రో -1 7 -3. థర్డ్ రో 5 -3 2. వెరీ క్లియర్. సేమ్ అదే వచ్చింది కాబట్టి ఇది ఏ. సో ఇది కూడా ఏంటి, ఇప్పుడు ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ 0 4 -4 0. సపోజ్ assume b ఈక్వల్ టు
this is the matrix. 0, 4, -4, 0. So find out B transpose. B transpose. 0 4 0. 0 4 రోని Zero. కాలమ్ గా కన్వర్ట్ చేయండి. రోని Okay. ఇది రో అన్నమా, కాలమ్ గా కన్వర్ట్ చేస్తే 0, 4, -4, 0. సో ఇది ఈక్వల్ టు బి అయిందా? No, sir. బి అవ్వలేదు. ఈక్వల్ టు బి అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, ఇది మైనస్ డిఫరెన్స్ గా ఉంది. సో దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0, 4, -4, 0. ఇదే కదా. సో ఇది ఇప్పుడు మైనస్ బి అయింది. బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ బి అయింది. సో దిస్ బి ఈజ్ కాల్డ్ యాజ్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో మైనస్ అదే మ్యాట్రిక్స్ మైనస్ అయితే కనుక దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ యొక్క కండిషన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ బిట్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమెట్రిక్, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే కనుక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఇప్పుడు దీని మీద అడిగేటువంటి ప్రాబ్లం ఎలా ఉంటుంది, దీని మీద అడిగేటువంటి ఈ సెట్ బిట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఒక మోడల్ కింద చూద్దాం. నోట్ డౌన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు -1, 2, 3, 2, 5, 6, 3x 7 is a symmetric matrix. Is a symmetric matrix. Find the value of 3 మార్క్స్ అడగొచ్చు. వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మీకు 3 మార్క్స్ క్వశ్చన్ కింద అడగొచ్చు ఇలాంటి ప్రాబ్లం. 6, sir. 6 sir. వెరీ గుడ్, 6, sir. వెరీ గుడ్. 6. సో అర్థం కాని వాళ్ళకి ఒకసారి చూడండి. ఏ ఉంది, ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఏంటమ్మా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్న. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటి పాయింట్ గుర్తుకు రావాలి. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? ఈ యొక్క రోని కాలంగా కన్వర్ట్ చేయండి. రోని కాలంగా కన్వర్ట్ చేయండి. -1, 2, 3. నెక్స్ట్ ఈ రోని కాలంగా కన్వర్ట్ చేయండి. 2, 5, 6. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలంగా 3x 7 ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ ట్రాన్స్పోజ్, ఇదేమో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, ఇట్ ఈస్ ద కండిషన్ ఫర్ సిమెట్రిక్ మ్యాట్రిక్. సో ఏ ఏమవుతుంది? -1, 2, 3, 2, 5, 6, 3x 7. సో ఇక్కడ ఈ ఎక్స్ పొజిషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎక్స్ పొజిషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్, సో ఎక్స్ ఈక్వల్ టు 6. సో ఈ విధంగా బిట్ అడుగుతాడు. 3 మార్క్స్ అడగొచ్చు, లేదంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. జస్ట్ అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఫైండ్ అవుట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, -1, 3, 1, 0, 7, -3x 0 is a skew symmetric matrix. Skew symmetric matrix. Find x. -7.
ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -7. వెరీ -7. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? రిమైనింగ్ పర్సన్స్ అందరూ, రిమైనింగ్ పర్సన్స్. ఓకే, సో ఇదండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ డిటర్మినెంట్ మ్యాట్రిస్, మన యొక్క చాప్టర్ నేమ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో అందులో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ అంటే ఇక్కడ సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏబిసిడి ఉంటే దీనికి డిటర్మినెంట్ అంటే డెట్ ఏ ఇలా రాస్తాం. డిటర్మినెంట్కి ఇలా రాస్తాం అనమాట, ఒక కాలమ్స్ లాగా రాసి ఏ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? AD - BC, sir. ఏడి AD మైనస్ minus ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. 2/2 మ్యాట్రిక్స్ ఉంటే గనక, ఇది 2/2 మ్యాట్రిక్స్ ఉంటే గనక ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేసి, అంటే ఇది మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది మీకు తెలియాల్సినటువంటి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా. డిటర్మినెంట్ చేసేటప్పుడు ఏడి మైనస్ బీసీ ఈ యొక్క ఫార్ములా అనేది మీరు అసలు ఇంజనీరింగ్ అంటే కెరియర్ మొత్తం మీద కూడా మీరు జాబ్లో జాయిన్ అయినా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏడి మైనస్ బీసీ డిటర్మినెంట్, ఏడి మైనస్ బీసీ. ఈ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి, సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి, రెండింటి యొక్క సబ్ట్రాక్షన్. ఇది మనకి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వెరాజ్ నేను 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాను అనుకోండి. సో సపోజ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు A11, A12, A13. నెక్స్ట్ A21, A22, A23. నెక్స్ట్ A31, A32, A33. థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ ఇలా ఇచ్చారు. ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 అని. సో దీనికి ఇది చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో దీనికి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, వీరు చెప్పినటువంటి ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు ఏబిసిడి అనేటువంటి మ్యాట్రిక్స్ ఉంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ అనేది రాశారు. వెరీ సింపుల్, వెరీ గుడ్. సో దీనికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చూడండి. ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కావాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది A11 ఇంటూ ఈ ఫస్ట్ రో, ఈ ఫస్ట్ కాలం, ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని కాలంని వదిలేసేయండి. వదిలేస్తే రిమైనింగ్ ఉన్నవి ఏంటి? ఈ 4 ఉంటాయి, 1 2 3. ఇది ఇప్పుడు మరలా 2/2 మ్యాట్రిక్సే. మరలా ఏం చేయాలి? ఏడి మైనస్ బీసీ చేయాలి. సో A22, A33 మైనస్ A23, A32. ఇక్కడతో ఒక స్టెప్ అయింది, అంటే దీని యొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే A12 అంటే ఈ యొక్క సెకండ్ ఎలిమెంట్ని తీసుకుంటే A12 తీసుకుని ఈ యొక్క ఈ రో మొత్తాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఈ యొక్క కాలం మొత్తాన్ని వదిలేసేయండి, ఈ యొక్క కాలం మొత్తాన్ని వదిలేసేయండి, ఈ రోని ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేవి ఏంటి అంటే మనకి ఈ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, ఈ కార్నర్స్ ఉన్నవి. అంటే కలర్ చేంజ్ చేస్తాం, మీకు ఇది 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 ఈ 4 ఉంటాయి. సో ఈ A12 ఇంటూ A21 క్రాస్ మల్టిప్లై, A21 A33
మైనస్ A23 ఇంటూ A31 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏది వేయాలి? ప్లస్ వేయాలా మైనస్ వేయాలంటే ఇక్కడ ఏది వేయాలమ్మా? మైనస్ సార్. మైనస్. ఇక్కడ మైనస్ వేయాలి, మర్చిపోవద్దు. ఇది మైనస్ వేయాలి. నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ టర్మ్కి వచ్చేసరికి ప్లస్ వేయాలి. ప్లస్ వేసి ఈ లాస్ట్ది తీసుకోండి. సో A13. సో ఈ యొక్క రోని కాలంని వదిలేసేయండి. ఈ రో అంటే ఈ రోని వదిలేసేయండి. ఈ యొక్క కాలంని కూడా వదిలేసేయండి. రిమైనింగ్ మనకి ఉండేటువంటిది కేవలం ఇది A21, A22, A31, A32 ఉంటాయి. సో A13 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ A21 ఇంటూ A32 మైనస్ A22 ఇంటూ A31. సో ఇది ప్రొసీజర్, థియరిటికల్ ప్రొసీజర్. మనం ఒక ప్రాబ్లం అనేది తీసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం ఇంకా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ దీని ముందు ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. చెప్పవునా? A12 ముందర మైనస్ ఉంటే అప్పుడు ప్లస్ వస్తుందా సార్? ఏమ్మా? A12 ముందర మైనస్ ఉంటే ఏమవుద్ది సార్? A12 ముందు ఇక్కడ మైనస్ ఉండాలి. పైన సార్, పైన. ఎక్కడ పైన? పైన దగ్గర సార్ మైనస్ క్వశ్చన్ లో -1, -2 అని -3 అని ఇచ్చారు అనుకోండి సార్. ఏది క్వశ్చన్? అది నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది, కంగారు వద్దు. ఓకే, ఒక ప్రాబ్లం చేయండి, మీకు క్లారిటీ వస్తే. ఐ విల్ గివ్ వన్ ప్రాబ్లం బిలాంగ్స్ టు దిస్. Find out the determinant of the matrix 2, 1, 1, -5. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సపోజ్ A ఈక్వల్ టు 2, 1, 1, -5. డిటర్మినెంట్ ఆఫ్ A. -11 సార్. 11 సార్. AD మైనస్ BCN. -11 సార్. సో A అంటే ఇక్కడ 2, 2 ఇంటూ 5 అంటే 10. సో కాబట్టి -10 మైనస్ BC 1 ఇంటూ 1 కాబట్టి 1, దట్ ఈక్వల్ టు -11. వెరీ గుడ్, -11. నెక్స్ట్ సిమిలర్లీ ఇదొకటి చేసి ఆపేద్దాం. మీకు ఇందాక సమన్వయత అడిగిన దానికి కూడా డౌట్ కూడా క్లారిటీ వస్తుంది. 2, -1, 4, 0, సార్. -2, 5, -3, 1, 3. ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్. ఒక్కసారి అందరూ కూడా దీన్ని చూడండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, 2 అనేది తీసుకోండి. ఈ రో వదిలేసేయండి, ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేటువంటిది ఈ యొక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ రెండు. ఓకే, సో దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేస్తే సేమ్ ఇందాక మీరు ఎలా అయితే డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేశారో AD మైనస్ BC అంటే -2 ఇంటూ 3, -2 ఇంటూ 3 అంటే -6, -5 ఇంటూ 1 అంటే -5. సో అక్కడతో ఈ యొక్క ఫస్ట్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మరలా ఈ ఎలిమెంట్ కూడా -1 ఉంది కాబట్టి బ్రాకెట్ వేసి -1 వేసుకోండి. -1 ఇంటూ ఇప్పుడు ఈ -1 ఉన్నటువంటి ఏరియా అంటే ఇది ఎలిమినేట్ చేయండి, ఈ కాలం ఎలిమినేట్ చేయండి, ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయండి. సో ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ ఉండేది 0, 5, -3, 3 అనమాట. సో AD మైనస్ BC అప్లై చేయండి. సో 0 ఇంటూ 3 అంటే 0, -3 ఇంటూ 5,
3 into 5 అంటే 15. ఇది మైనస్ ఉంది కాబట్టి -15 మైనస్ ఆఫ్ -15. ఇది దీని యొక్క స్టార్ట్. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 4 అనేది తీసుకోవాలి. అంటే ఆ రో ఎలిమినేట్ చేయండి, ఈ యొక్క కాలం కూడా ఎలిమినేట్ చేయండి. ప్లస్ 4 తీసుకోండి. 4 తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఏది? క్రాస్ మల్టిప్లికేషన్. 0 into 1 అంటే 0 మైనస్ 2 into 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాబట్టి -6 అనేది మిగులు. సో దీన్ని సింప్లిఫై చేస్తే -6 -5 అంటే -11 -11 into 2 అంటే -22. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 into 15 అంటే +15. నెక్స్ట్ 0 - 6 అంటే -2 -2 into 2 అంటే -8. సారీ అంతే -2 into 4 అంటే -8. సో దట్ ఈస్ -30 + 15. వాట్ ఈస్ ద ఆన్సర్? -15. ఎక్కడన్నా మిస్టేక్ పడిందేమో చూసుకోండి ఒకసారి. Cross verify that. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, చేసిన మిస్టేక్ చూడండి. 4 6 -24 4 6 24 -24. Now simplify this one. That is -46 + 15. Answer is -31. Anisha, cross verify your answer. Not -15. ఇక్కడ చూడండి 4 మనం చేసినటువంటి మిస్టేక్ 4 6 అంటే -24. ఇది క్రాస్ వెరిఫై చేసి -31 ఇస్ ద ఆన్సర్. ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. రిమైనింగ్ అంతా కూడా సింప్లిఫికేషన్. కీ రూల్ స్టెప్ ఇది ఒకటే. సో ఈ విధంగా డిటర్మినెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇందాక అడిగినటువంటి డౌట్ ఎవరు అడిగారో వాళ్ళకి క్లారిటీ వచ్చిందా? మైనస్లు ప్లస్లు తీసుకునేటప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్తో తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క కంటిన్యూషన్ మ్యాట్రిసెస్ సంబంధించిన దాంట్లో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు చెప్పినటువంటిది ట్రాన్స్పోజ్ చెప్పాము, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ చెప్పాము, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాము. సింపుల్ ప్రాబ్లమ్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాము. ఎనీ డౌట్స్? అదర్వైజ్ లెఫ్ట్ ఫ్రమ్ ద క్లాస్, నో ప్రాబ్లం. రైట్.